Hi, hello guys, welcome back to my YouTube channel Club with Ramya. Everyone na video first time చూస్తే hi, this is Ramya. And ఈ రోజు ఈ లాంగ్ వీడియో అయితే ఈ షార్ట్స్ అయితే చేశాను. అందులో గ్లైకోలిక్ యాసిడ్ గురించి అయితే నేను చెప్తాను. దాని గురించి చెప్తామని ఈ లాంగ్ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే దాని గురించి సగం డీటెయిల్స్ ఇస్తే ఎవరికి అర్థం కావట్లేదు. సో దానికోసమే నేను లాంగ్గా ఫుల్ లెంతీగా టోటల్గా చెప్పేద్దామని వచ్చాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ నేను ఓల్డ్ వీడియోలో కూడా చెప్పాను, దిస్ ఈజ్ మై ఎంటీ బాటిల్, ఆల్రెడీ ఇది అయిపోయింది అది. అండ్ దిస్ ఈజ్ సెకండ్ బాటిల్ నాది. దిస్ ఈజ్ మై న్యూ బాటిల్. గ్లైకోలిక్ యాసిడ్ గురించి అయితే ఫుల్ లెంత్గా చెప్పేస్తాను, వినండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఎప్పుడు యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేయడం వల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, అండ్ దీన్ని ఎలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుందో నేనైతే మీకు ఖచ్చితంగా చెప్పాను. నేనైతే ఈ గ్లైకోలిక్ యాసిడ్ గురించి ఫుల్ లెంత్ వీడియో కొంచెం లేట్గానే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ లోపు నన్ను అయితే ఒక సిస్టర్ అడిగారు, గ్లైకోసిక్స్ క్రీమ్ గురించి అయితే అడిగారు అనమాట. అది ఎలా యూజ్ చేయాలి, నాకు ఇరిటేషన్ వస్తుంది అని. సో దానికోసం అయితే నేను డీటెయిల్గా చెప్పేస్తాను. గ్లైకోసిక్స్ క్రీమ్ అండ్ గ్లైకోలిక్ యాసిడ్ సేమ్ రెండు ఒకటే, కాకపోతే అక్కడ గ్లైకోలిక్ పర్సెంట్ 6% ఉంటుంది, ఇందులో 8% ఉంటుంది. అండ్ బిగినర్స్ అయితే అది యూజ్ చేయొచ్చు, అండ్ ఇది కూడా బిగినర్స్ యూజ్ చేయొచ్చు. కానీ గ్లైకోలిక్ యాసిడ్ కానీ ఇంకేదైనా మీరు ఫేస్కి యూజ్ చేసేది ఫస్ట్ అయితే ప్యాచ్ టెస్ట్ అనేది చేయాలి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ అది మన స్కిన్కి సూట్ అవుతుందా లేదంటే దానివల్ల మనకి ఏమైనా రెడ్నెస్ కానీ లేదా ఏదైనా ఇచ్చినెస్ కానీ లేదా మనకి దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అవ్వడం కానీ జరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ దాన్ని ఫస్ట్ మీరు టెస్ట్ చేశాక దాన్ని యూజ్ చేయండి. ఇంకా టెస్ట్ చేశాక రెడ్నెస్ కానీ ఇచ్చినెస్ కానీ దానివల్ల ఏ ప్రాబ్లం లేకపోతేనే అది మీరు యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఇన్కేస్ ఏదైనా సరే గ్లైకోలిక్ కానీ ఏహెచ్ఏ బిహెచ్ఏ కానీ విటమిన్ సి కానీ దేనికైనా ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే గ్లైకోలిక్ యాసిడ్ చాలామంది సెన్సిటివ్ స్కిన్స్ అనేది పడదు అనమాట. సో దానికోసం. అండ్ ఫస్ట్ వచ్చేసి గ్లైకోసిక్స్ క్రీమ్ గురించి అయితే చెప్తాను. సేమ్ అది కూడా దీనిలాగే, దాంట్లో 6% ఆఫ్ గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. సో అది అది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ స్పాట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నేను ఇది యూజ్ చేసాక నాకు ఇది తగ్గడం అయితే స్టార్ట్ అయింది. ఈ డార్క్ స్పాట్స్కి అండ్ పింపుల్స్కి అండ్ ఇక్కడ బ్లాక్నెస్ ఉంది కదా, ఈ బ్లాక్నెస్కి ఇంకా మీ హెయిర్లో ఉండే డాండ్రఫ్కి ఈ ఎల్బోస్ దగ్గర ఉండే బ్లాక్నెస్కి ఇదైతే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది చాలా బాగా ఇంకా తొందరగా కూడా ఇస్తుంది. అండ్ దీన్ని యూజ్ చేస్తే ఎంత మంచి రిజల్ట్స్ ఎంత ఫాస్ట్గా ఉంటాయో దీన్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అది తీసుకోకపోతే డిజాస్టర్స్ కూడా అలానే ఉంటాయి. సో టోటల్గా తెలుసుకోకుండా అస్సలు దేన్ని మీరు మొదలు పెట్టకండి, గ్లైకోలిక్ యాసిడ్ అయితే అస్సలే మొదలు పెట్టకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి. ఇది యూజ్ చేసే ముందు ఖచ్చితంగా ఫేస్ని క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. క్లెన్జింగ్ అంటే జస్ట్ ఫేస్ వాష్. మీరు ఏదైనా ఫేస్ వాష్ యూజ్ చేయొచ్చు మీ స్కిన్ టైప్కి తగ్గండి. ఫేస్ వాష్ యూజ్ చేశాక మీ ఫేస్ మీద ఏమీ అప్లై చేసుకోకుండా డైరెక్ట్గా ఇది కాటన్తో అప్లై చేసుకోండి. ఇది గ్లైకోసిక్స్ క్రీమ్ వల్ల కూడా సేమ్ ఇదే, రెండింటికి ఒకే టైప్ ఆఫ్ పద్ధతి అన్నమాట. మీరు అదైనా ఇదైనా యూజ్ చేసేటప్పుడు సేమ్ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో మీరు హ్యాండ్తో కానీ కాటన్తో కానీ ఫస్ట్ అయితే మొత్తం ఐస్ దగ్గరికి అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే ఐస్ దగ్గరికి వెళ్తే ఇది యాసిడ్ కదా కొంచెం డేంజరస్. సో ఐస్ దగ్గరికి వెళ్ళకుండా జస్ట్ ఇది ఇక్కడ మాత్రం మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటున్నారో అక్కడ అప్లై చేసుకోండి. అండ్ బిగినర్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే యూజ్ చేయాలి. మీరు ఇది మీకు పడుతుంది అనే కొద్దీ దీని మీద మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ మీరు డేస్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్లోనే మీరు 1 వీక్ కంటిన్యూగా యూజ్ చేయొద్దు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే మోర్ దెన్ అది. సో అలా యూజ్ చేయండి. ఇంకా అది రాసుకున్నాక మన స్కిన్ నార్మల్గా ఉన్న స్కిన్నే డ్రై అవుతుంది, ఇంకా డ్రై స్కిన్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఇది రాసుకున్న ఒక 5 minutes 10 minutesకి బాగా అబ్జర్వ్ అయిపోయాక మన ఫేస్కి మీరు డైలీ యూజ్ చేస్తే ఏ మాయిశ్చరైజర్ అయినా పర్లేదు, మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇది యూజ్ చేశాక అయితే ఖచ్చితంగా స్కిన్కి సన్ అనేది డైరెక్ట్గా అస్సలు పడకుండా వల్ల చాలా స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దానికోసం మీరు కంపల్సరీగా నెక్స్ట్ డే ఒకవేళ మీరు బయటికి వెళ్తే సన్ స్క్రీన్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకున్నాకే బయటికి వెళ్ళండి. మీ
మీకు ఏదైతే ఆ సన్ డైరెక్ట్గా మీ స్కిన్కి ఈ గ్లైకోలిక్ యాసిడ్ వాడాక మీ స్కిన్ని డైరెక్ట్గా డ్యామేజ్ చేసిందంటే అసలు మీ స్కిన్ అంతా పాడైపోతుంది. దీనివల్ల మీకు ఎంత బాగా రిజల్ట్స్ ఉన్నాయో అంత ఎక్కువ డ్యామేజెస్ కూడా ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం బిగినర్స్కి ఒక ముందు నుంచి మీకు ఇక్కడ రాసాక ప్యాచెస్ చేసినప్పుడు రెడ్నెస్ వచ్చిందంటే అసలు యూజ్ చేయకండి. జస్ట్ చిన్నగా ఇచ్చినస్ లాగా లేదంటే చిన్న మంటలాగా ఉంటే పర్వాలేదు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అది నాకు కూడా అలానే అనిపించింది. ఫస్ట్లో అది మనకి స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది కదా, సో దానివల్ల మనకి చిన్న ఇచ్చినస్లా ఉంటుంది. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఎక్కువ టైమ్స్ అయితే యూజ్ చేయొద్దు, అంతే, దానికన్నా ఇంకేం లేదు. ఇంకా తను అడిగింది కదా గ్లైకోసిక్స్ క్రీమ్ గురించి, సో అది కూడా అంతే, తనకు కూడా ఇచ్చినస్ అనేది వస్తుంది. సో తను ఎక్కువ టైమ్స్ యూజ్ చేయడం వల్ల లేదంటే సన్లోకి వెళ్ళడం వల్ల కూడా అది రావచ్చు. అండ్ జస్ట్ అది రాసుకున్నప్పుడు చిన్నగా మండుతున్నట్టు చిక్కుమని నీడిల్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఒక 2 minutes ఇగ్నోర్ చేస్తే చాలు, ఇంకా తర్వాత నార్మల్ అయిపోతుంది స్కిన్. అండ్ ఒకవేళ మీకు ఇది ప్యాచ్ టెస్ట్ చేసినప్పుడు దానివల్ల ఏదైనా ర్యాషెస్ కానీ రెడ్నెస్ కానీ వస్తే మాత్రం అసలు యూజ్ చేయకండి. అండ్ ఇదే టోటల్ దీని గురించి అయితే. అండ్ ఇది ఇంకా మన డాండ్రఫ్ కూడా యూజ్ అవుతుందని చెప్పాను కదా. అండ్ ఎవరికైతే ఎక్కువ డాండ్రఫ్ ఉంటుందో జస్ట్ హెడ్ బాత్ చేసి ఒక 15 minutes 20 minutes ముందు దీన్ని కాటన్తో జస్ట్ మీ స్కాల్ప్కి అప్లై చేసుకుని మీరు హెడ్ బాత్ చేసుకుంటే అండ్ మనకి డాండ్రఫ్ కూడా దీనివల్ల రెడ్యూస్ అవుతుంది. హైపర్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మీరు ప్యాచ్ టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 12 to 24 hours వరకు ఉంచాలి. 12 to 24 hours లోపు దాన్ని వాష్ చేయకుండా అలా ఉంచాక మీకు తెలుస్తుంది అది ఒకవేళ మీ స్కిన్కి పడుతుందా లేదో అని. సో అంతవరకు ఉంచిన తర్వాతే మీరు దాన్ని యూజ్ చేయండి. అండ్ ఈ గ్లైకోలిక్ యాసిడ్ అయితే నేను మినిమలిస్ట్ నుంచి తీసుకున్నాను. ఇంకోటి ఆర్డినరీ కూడా ఉంటుంది, అదైతే 7% గ్లైకోలిక్, ఇదైతే 8%. అండ్ అదొచ్చేసి కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది అయితే మన బడ్జెట్లో మనకి ఒక 500 వరకు పడుతుంది, అదైతే మనకి 1200 వరకు పడుతుంది. సో నేను ఇదే బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది తీసుకున్నాను, ఇదైతే బాగానే వర్క్ అవుతుంది. సో మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ మినిమలిస్ట్ బ్రాండ్ అయితే తీసుకోండి. ఇది మీరు యూజ్ చేశాక అయితే మాయిశ్చరైజర్ రాయమని చెప్పాను కదా, సో దాని తర్వాత మీరు ఏ హై కాన్సన్ట్రేటెడ్ సిరమ్స్ అనేది యూజ్ చేయకండి. అండ్ నథింగ్ బట్ పీలింగ్ సొల్యూషన్స్ కానీ ఇంకా అలాంటి హై కాన్సన్ట్రేటెడ్ సిరమ్స్ ఏవైనా యూజ్ చేస్తే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది మనకి. అండ్ ఇందులో వచ్చేసి మాయిశ్చరైజర్ కానీ హైలూరానిక్ యాసిడ్ కానీ యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ రెండే, దానికన్నా మీరు ఇంకేమీ యూజ్ చేయొద్దు. అండ్ మీరు ఇది డైలీ పెంచుతుంటారు కదా అండ్ దీన్ని వాడేటప్పుడు ఇంకా మీరు ఎక్కువ ఎక్స్ట్రీమ్గా డైలీ యూజ్ చేసేటప్పుడు పాటు మీరు యాంటీ ఆక్సిడెంట్ సిరమ్స్ కూడా యూజ్ చేసుకుంటే మీ స్కిన్లో మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి అడగండి. ఇంకా నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.